హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ. నేను మీ సదానందం. డిఎస్సి మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ భిన్నాలు. ఇంగ్లీష్లో ఫ్రాక్షన్స్ అని అంటాం. సో భిన్నాలు అంటే అర్థం ఏంటంటే, ఒక వస్తువులో కొంత భాగాన్ని భిన్న రూపంలో సూచిస్తాం. లేదా కొన్ని వస్తువులలో మనం ఒక సమూహంలోంచి కొన్ని వస్తువులను తీసుకుంటే ఆ వస్తువులను మనము సంఖ్యా రూపంలో చెప్పాలంటే భిన్న రూపంలో తీసుకుంటాం. అది ఎలాగంటే, ఒక వస్తువు ఉంది. సో ఆ వస్తువును కొన్ని భాగాలుగా చేసేయడం, కొన్ని సమాన భాగాలుగా చేశాం. దీంట్లో ఒక భాగం విలువ, ఒక భాగాన్ని మనం ఏ విధంగా సూచించాలి అని అనుకున్నప్పుడు మనం దాన్ని భిన్న రూపంలో సూచించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వస్తువుని ఎన్ని భాగాలుగా చేసాం అనేది చూసుకోవాలి. సో మొత్తం 1, 2, 3, 4 మొత్తం 4 పార్ట్స్గా చేసాం. సో 4 భాగాలలో మనం ఎన్ని భాగాల పేరు చెప్తున్నాం? ఇప్పుడు ఒక భాగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1/4 అనేది ఈ భాగం యొక్క గుర్తు. ఓకేనా? ఆ భాగాన్ని మనం సూచించేది 1/4 తోని సూచిస్తాం. సో అట్లాగే ఈ భాగాన్ని సూచించాల్సి వచ్చినా కూడా మనము 1/4 తోని సూచించాలి. ఎందుకంటే మొత్తం 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాలలో ఒక భాగాన్ని 1/4 అని సూచిస్తాం. లేదు, పూర్తిగా మనము ఈ మొత్తం భాగాన్ని సూచించాల్సి వచ్చినప్పుడు మనము 2 భాగాలు చేస్తే, ఒక భాగాన్ని 2 భాగాలుగా మాత్రమే చేస్తే అప్పుడు మనము ఏమని సూచించాలి అంటే, మొత్తం భాగాలు 2, దానిలో ఒక భాగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1/2 అనేది ఈ యొక్క భాగం పేరు. ఈ భాగం పేరు కూడా 1/2. సో మనం ఇట్లా భిన్న రూపంలో ఒక భాగంని మనం సూచించవచ్చు. ఒక వస్తువులో ఒక భాగం లేదా కొన్ని భాగాలను సూచించవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి, ఒక సమూహం ఉంది. సో ఈ సమూహంలోంచి మనము వీటిని మాత్రమే తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ కొన్ని సమూహంలోంచి కొన్ని వస్తువులను తీసుకున్నాం ఒక సమూహంలోంచి. అప్పుడు వీటి యొక్క భాగం ఎంత ఇందులో అనుకున్నప్పుడు మనము దీన్ని భిన్న రూపంలో రాయాలంటే ఫస్ట్ ఇక్కడ మొత్తం వస్తువులు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో మొత్తం వస్తువులు 9. దానిలోంచి మనం తీసుకున్న వస్తువుల సంఖ్య రాయాలి అనుకుంటే 1, 2, 3, 4 కాబట్టి 4. సో 4/9 అనేది వీటి యొక్క సంఖ్య, వాటి యొక్క భిన్న రూపం. సో భిన్న రూపంలో వీటి సంఖ్య అనేది 4/9. అంటే 9 వస్తువులు ఉండే దాంట్లోంచి 4 వస్తువులని తీసుకున్నామని. ఇట్లా ఒక సమూహంలోని కొన్ని వస్తువులకు లేదా ఒక వస్తువులో కొంత భాగానికి మనము భిన్న రూపంలో, సంఖ్యా రూపంలో సూచించడం జరుగుతుంది. సో ఇట్లా భిన్న రూపాలలో మనం సూచించేటప్పుడు ఈ భిన్నాలలో మనకు సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు, అలాగే మిశ్రమ భిన్నాలు అని 3 రకాలుగా ఉంటాయి. సో సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు, మిశ్రమ భిన్నాలు అనేవి ఉంటాయి. సో ఈ 3 రకాలను మనము ఒకసారి చూద్దాం. సజాతి భిన్నాలు అనేది తెలియాలంటే ఫస్ట్ మనకు ఇక్కడ భిన్న రూపాలలో ఇక్కడ చూడండి, ఇవి 2 భిన్నాలు. సో ఈ 2 భిన్నాలను యొక్క గమనించినట్టయితే పైన ఉన్నదాన్ని లవం అని అంటాం, కింద ఉన్నదాన్ని హారం అని పిలుస్తాం. సో ఇక్కడ న్యూమరేటర్, డినామినేటర్ అని పిలుస్తాం. సో లవము, హారాలను మనము గమనించాలి. ఇక్కడ ఈ 2 భిన్నాలలో మొదటి భిన్నం యొక్క హారము 2, ఈ రెండవ భిన్నం యొక్క హారము 6. సో ఇక్కడ 2 వేరు వేరు హారాలు ఉన్నాయి. సో ఇట్లా వేరు వేరు హారాలు వేరువేరుగా ఉంటే వాటిని విజాతి భిన్నాలు అని, లేదా హారాలు ఇలా సమానంగా ఉంటే వాటిని సజాతి భిన్నాలు అని పిలుస్తాం. ఇక మిశ్రమ భిన్నం అంటే ఏంటంటే ఇలా ఉంటుంది. సో వీటిని మిశ్రమ భిన్నాలు అని పిలుస్తాం. ఓకేనండి. సో సజాతి భిన్నాలు, మిశ్రమ భిన్నాలు, అలాగే క్రమ భిన్నము, అపక్రమ భిన్నము అనేది ఉంటాయి. సో క్రమ భిన్నము, అపక్రమ భిన్నము అనేవి కూడా చూద్దాం. సో క్రమ భిన్నము అంటే హారము ఎక్కువ ఉండి లవము తక్కువ ఉండాలి. సో ఇక్కడ క్రమ భిన్నం అంటే లవంలో 1 ఉంది, హారంలో 2 ఉంది. సో హారం అనేది పెద్దది కాబట్టి ఇది క్రమ భిన్నంగా పిలుస్తాం. అపక్రమ భిన్నం అంటే లవం కంటే హారము చిన్నగా ఉంటుంది. సో దీనిని మనము అపక్రమ భిన్నం అని పిలుస్తాం. ఇక మిశ్రమ భిన్నం అంటే ఇలా 1 పూర్ణాంకం 1/2 అని చదువుతాం దీన్ని. సో 1 పూర్ణాంకం 1/2 అంటే ఇందులో పూర్ణాంకము ఉంటుంది మరియు దానికి తోడుగా భిన్న రూపం కూడా ఉంటుంది. అందుకే దాన్ని మిశ్రమ భిన్నం అంటే 2 కలిసిన భిన్నం అని చెప్పుకుంటాం. ఇక్కడ క్రమ భిన్నం యొక్క విలువ 1 కంటే తక్కువగా ఉంటుంది. అపక్రమ భిన్నం యొక్క విలువ 1 కంటే ఎక్కువ ఉంటుంది. మిశ్రమ భిన్నాలు మనము 1 కంటే ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తే, ఎందుకంటే పూర్ణాంకం పెడతాం కాబట్టి సో ఇది ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ క్రమ భిన్నం, అపక్రమ భిన్నాలలో మనము ఏది పెద్దది, ఏది చిన్నది అనేది
చూద్దాం. ఇక్కడ 1/2 3/2 ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లో ఏది పెద్దది అని చూడాలంటే ఫస్ట్ ఇవి సజాతి భిన్నాలు ఇవి. సో ఈ సజాతి భిన్నాలలో మనకు హారము 2గా ఇచ్చారు. ఈ హారము సమానంగా ఉన్నప్పుడు లవంలో ఏది పెద్దది అయితే అదే పెద్ద భిన్నం, పెద్ద సంఖ్య. ఇక చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏ నెంబర్ చిన్నగా ఉంటుందో అదే చిన్న సంఖ్య అని మనం తెలుసుకోవచ్చు ఎప్పుడు హారాలు 2 సమానంగా ఉన్నప్పుడు. సో ఇట్లా మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ రెండిట్లో ఏ భిన్నము చిన్నది అని అడిగినప్పుడు హారాలు సమానం కాబట్టి పైన నెంబర్లలో ఏ నెంబర్ చిన్నగా ఉంటే అదే భిన్నము చిన్నది. సో ఈ పెద్దదైతే ఏ నెంబర్ పెద్దగా ఉంటే అదే నెంబర్ ఆ భిన్నం అనేది పెద్ద భిన్నంగా మనం గుర్తించవచ్చు. ఇలా కాకుండా హారాలు సమానంగా లేవు. సో ఇలా ఇచ్చారనుకుందాం. సో హారాలు సమానంగా లేనప్పుడు మనము ఏం చేయాలి? ఒకవేళ మనం క్యాన్సిలేషన్ చేసేటట్టుంటే 2 1s are 2 2s are. సో ఇప్పుడు 1/2 1/2 వచ్చింది. సో ఇవి రెండు కూడా ఈక్వల్గా మనం చెప్పవచ్చు. ఇట్లా క్యాన్సిలేషన్ అవకాశం ఉన్నప్పుడు చేసుకోవాలి. ఒకవేళ క్యాన్సిలేషన్ అవకాశమే లేదనుకుందాం. సో క్యాన్సిలేషన్ అవకాశం లేనప్పుడు మరి మనము ఏం చేయాలి? సో క్యాన్సిలేషన్ అవకాశం లేనప్పుడు ఈ రెండిటి యొక్క హారాలు సమానంగా లేవు. ఈ రెండిట్లో ఏది పెద్దది అనేది మనకు తెలియదు. సో ఇట్లా చిన్నవి ఇచ్చినప్పుడు మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇక్కడ 2 భాగాలుగా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ ఉందనుకుందాం. సో కేకును ఇద్దరు వచ్చారు, వాళ్ళకి 2 భాగాలుగా చేస్తే మనకి ఒక్కొక్కరికి 1/2 అనేది వస్తుంది. అదే కేకును 5 భాగాలు చేస్తే మనకు 3 భాగాలు వచ్చాయి. అంటే 5లో సగం కంటే కొంచెం ఎక్కువగానే వచ్చేసి 5లో సగం అంటే 2.5 కదా. 2.5 కంటే ఎక్కువనే వచ్చింది. కానీ ఇది 1/2 అంటే ఇందులో సగమే వచ్చింది. కాబట్టి ఈ నెంబరే పెద్దది అని మనం చెప్పవచ్చు. అట్లా కాకుండా ఒకవేళ పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ హారాలను మనం సమానం చేసుకోవాలి. హారాలు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. హారాలు ఎలా సమానం అయితే మరి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ రెండింటిని సమానం చేయాలంటే ఈ హారాలను మనము ఒకటి సంఖ్యతో గుణకారం చేస్తే మనకు ఏమీ మారదు కదా. సో గుణకార తత్సమం 1. సో గుణకారం చేసినా కూడా ఆ వాల్యూ అనేది మారదు. సో ఇట్లా 1 వచ్చేలాగా మనము గుణకారం చేస్తే ఆ సంఖ్య అనేది ఎప్పటికీ మారదు, అంతే ఉంటుంది. సో ఇట్లా 1 ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇప్పుడు 4/4 రాసుకున్నాం అనుకోండి. సో 1 1s are 1 1s are. సో ఇక్కడ 1 వస్తుంది. అంటే ఈ సంఖ్య యొక్క విలువ అనేది ఏ విధంగానూ మారదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఈ 2 టేబుల్లో లేదా 5 టేబుల్లో 5 మల్టిపుల్స్లో మనకు వచ్చేదాన్ని చూసుకొని ఈ రెండింటిని ఆ విధంగా మార్చాలి. ఇప్పుడు 5 టేబుల్ ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 5 టేబుల్లో 10 వస్తుందని మనకు తెలుసు. 2 టేబుల్లో కూడా 10 వస్తుంది కదా. సో ఈ రెండిట్లో కూడా 10 ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సో రెండులో 10 ఉండాలంటే ఇక్కడ దేనితో గుణకారం చేయాలి? 5 తోటి గుణకారం చేయాలి. మరి మామూలుగా గుణకారం చేయడానికి రూల్స్ ఒప్పుకో. కాబట్టి మనం 5/5 చేస్తే 5 1s are 5 1s are 1 తోటే గుణకారం చేసినట్టు. కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ 5 ఉంది, ఇది 10 కావాలంటే మనం 2/2 తోటి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా ఓన్లీ 2 తోటి గుణకారం చేయడానికి రూల్స్ అనేది ఒప్పుకో, దాని వాల్యూ మారిపోతుంది. కాబట్టి 2/2 తో చేస్తే 2 1s are 2 1s are. కాబట్టి 1 తోటే మనం గుణకారం చేసినట్టు. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇట్లా రాసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ పాత నెంబరే వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయొద్దు. సో దీన్ని మనము సమానంగా మార్చుకోవాలి. 1 × 5 అంటే 5, 2 × 5 అంటే 10. సో 5/10 వచ్చింది. ఇక్కడ 3 × 2 అంటే 6, 5 × 2 అంటే 10. సో ఇప్పుడు హారాలన్నిటి సమానంగా మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో 5 పెద్దదా 6 పెద్దదా అంటే 6 పెద్దది. కాబట్టి 6/10 అనే భిన్నము పెద్ద భిన్నము అని మనం తెలుసుకోవచ్చు. సో ఇట్లా ఈజీగా మనం వాటిని మార్చేసుకుంటే సరిపోతుంది. ఏ భిన్నం చిన్నది, ఏ భిన్నం పెద్దది అని తెలవడానికి ఈ విధంగా మార్చుకోవచ్చు. లేదా దానికి ఇంకొక పద్ధతి కూడా ఉన్నది. సో ఇక్కడ 1/2 3/5 అనేది ఉంది. వీటిని మనం ఏం చేయాలి? భాగాహారం చేయాలి. సో ఇలా భాగాహారం చేస్తే మనకు దశాంశ స్థానాలు వస్తాయి. సో పాయింట్ వాల్యూస్ వస్తాయి. ఆ పాయింట్ వాల్యూస్ని చూసుకొని మనము భిన్నాలు అనే ఏది పెద్దది ఏది చిన్నదని కూడా చేయొచ్చు. సో 2 0 0. సో 1 తర్వాత పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. 2 5s are 10. సో ఇక్కడ 0.5 అనేది వచ్చింది. ఇక 5లో కూడా 3 పోదు కాబట్టి 5 0 0. 3 - 0 అంటే 3. పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 5 6s are 30. సో ఇది 0.5 వచ్చింది, ఇది 0.6 వచ్చింది. కాబట్టి 0.6 అనేది పెద్దది కాబట్టి 0.5 కంటే 0.6 పెద్దది కాబట్టి 3/5 అనేది పెద్ద భిన్నము అని చెప్పవచ్చు. సో ఈ విధంగా కూడా మనం చేసే అవకాశం ఉన్నది ఫ్రాక్షన్స్ని చేసేటప్పుడు. ఇక క్రమభిన్నాలను చేసుకున్నప్పుడు క్రమభిన్నం యొక్క విలువ 1 కంటే తక్కువనే ఉంటుంది. 1 కన్నా తక్కువ మరియు మొత్తంలో కొంత భాగం మనం రాసేటప్పుడు క్రమభిన్నాన్ని రాస్తాం. సో క్రమభిన్నం అంటే సింపుల్గా 1/2నే గుర్తుపెట్టుకోండి. సో దాన్ని చూసుకుంటే అపక్రమ భిన్నం ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో క్రమభిన్నంలో ఎప్పుడు కానీ హారము పెద్దగా ఉంటుంది, లవం చిన్నగా ఉంటుంది. భిన్నంలో
హారం కన్నా లవం ఎక్కువగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నం అని అంటాం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 3/2, 5/2 ఇట్లా లవం ఎక్కువ ఉండాలి, హారం తక్కువ ఉంటే దాన్ని అపక్రమ భిన్నం అని అంటాం. సో ఇక్కడ అపక్రమ భిన్నాలని సూచించాలంటే మనకు ఒకటి కంటే ఎక్కువ బొమ్మలు గీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3/2 ఉంది. సో ఇక్కడ 3/2 అంటే దీంట్లో మనము 3 భాగాలను గీసుకోవాల్సి వస్తుంది. సో 3 1/2లు 3/2 అంటే ఏంటి 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2. సో ఇక్కడ 3 భాగాలు అనేటివి ఉన్నాయి. సో మొత్తము రెండిట్లో 3 భాగాలను 3 సగాలను తీసుకుంటే 3/2 అనేది వస్తుంది. సో ఇక్కడ 1/2 అంటే అర్థం ఒక భాగంలోనే ఒక సగాన్ని 1/2గా చెప్పుకుంటాం. సో ఇక్కడ క్రమభిన్నం కాబట్టి దీనికి ఒక వస్తువులోనే ఒక భాగం అన్నట్టు. అపక్రమ భిన్నం అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులను తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మనం క్రమభిన్నం అపక్రమ భిన్నం అనేది తెలుసుకున్నాం. ఇక మిశ్రమ భిన్నం గురించి చెప్పుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 5.1/2 అనేది ఉంది. సో ఇది ఒక మిశ్రమ భిన్నం. సో ఈ మిశ్రమ భిన్నాన్ని మనం మామూలుగా మార్చాలి. ఎలా మార్చాలి అంటే సో ఇది 5.1/2 అని ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే ఈ 5ని 2ని గుణకారం చేయాలి. సో 2 5s are 10 ప్లస్ దీన్ని ప్లస్ చేయాలి. సో 10 ప్లస్ 1 బై మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 2ని రాసుకో. సో మొత్తం ఎంత అవుతుంది 11/2. సో ఇది మనకేమైంది మారిపోయింది. ఓకేనండి. సో ఇట్లా అపక్రమ భిన్నంగా మారిపోయింది. సో 11/2 అనేది వచ్చింది. ఈ మళ్ళీ 11/2ని మళ్ళీ మిశ్రమ భిన్నంగా మార్చాలి అంటే 11/2 ఉంది. దీన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా 2 తోటి 11ని భాగాహారం చేయాలి. చేసేటప్పుడు ఏం చేయాలి 2 5లో 10, 11 నుంచి 10 పోతే 1. ఇంకా చేయడానికి ఏం లేదు. ఒకవేళ నిజంగా ఇంకా ప్రొసీడ్ అయ్యి ముందుకు చేస్తే మనకు పాయింట్ వాల్యూస్తో వస్తాయి. సో మనకు పాయింట్ వాల్యూస్లో మనం కనుక్కోవడం మన ఉద్దేశం కాదు కాబట్టి ఇక్కడ మనం పాయింట్ వాల్యూస్ చేయం. ఇప్పుడు మనం భిన్న రూపంలోనే రాయాలి అనుకున్నప్పుడు మనం పాయింట్లలో రాయం. సో పాయింట్లో రాయకుండా భిన్న రూపంలో రాయాలంటే ఫస్ట్ ఇక్కడ 2తోని 11ని భాగాహారం చేస్తున్నాం. సో 11ను మనం ఇద్దరికి పంచాలి అన్నట్టు అర్థం. సో 11ను పంచేటప్పుడు ఒక్కొక్కరికి 5 వచ్చినాయి, తర్వాత ఇంకా 1 మిగిలింది. కాబట్టి ఫస్ట్ ఎవరి వాళ్ళకి వచ్చినాయి కాబట్టి 5 వచ్చినాయి, అవి పక్కకు రాసుకుందాం. సో 5 వచ్చిన తర్వాత కూడా ఇంకా 1 మిగిలింది. ఈ 1ని మనము 2తోని మనం ఇంకా భాగాహారం చేయాల్సి ఉంది. ఇంకా చేయలేదు, పూర్తి చేయలేదు. మనం పాయింట్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఇంకా చేయలేదు. సో కాబట్టి ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి ఈ 1ని ఎంతతో చేయాలి 2తోటి ఇంకా చేయాల్సి ఉంది. కాబట్టి ఈ 5 ప్లస్ ఇంకా మిగిలి ఉన్న ఈ 1/2 అనేది మనం రాసుకుంటాం. సో 5 ప్లస్ 1/2 అని రాసినా లేదా 5.1/2 అని రాసినా రెండు కూడా ఈక్వల్, సమానమే అనేది మనం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకోవడం, అలాగే మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నంగా మార్చుకోవడం. సో ఇక్కడ అపక్రమ భిన్నంగా మార్చాలి అంటే 2 × 5 చేయాలి, తర్వాత దానికి ప్లస్ పైన ఉన్న లవాన్ని కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ హారాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. సో 2 5s are 10, 10 + 1 11. సో 11/2 అనేది మనకు వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక 2-3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరే మార్చేసుకుంటారు, ఎప్పటికీ అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ 6.1/2 అని ఉంది. సో దీన్ని మీరు అపక్రమ భిన్నంగా మార్చి చేసుకోండి. ఓకేనా? మార్చిన తర్వాత మీరు కామెంట్స్లో రాయండి. ఇక భిన్నాలతో మనము చతుర్విధ ప్రక్రియలు చేయాలి. సో భిన్నాలతోని చతుర్విధ ప్రక్రియలు చేయాలి కదా. సో చతుర్విధ ప్రక్రియలు అంటే మనందరికీ తెలుసు, అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను. సో ఇవన్నిటిని మనం భిన్నాలతో చేయాలి. మనం మామూలుగా సంఖ్యలతో చేసాం. సో 1 + 2 చేసాం, కానీ ఇప్పుడు 1/2 + 3/2 ఈ విధంగా చేయాలి. సో ఇలా చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ హారాలను గమనించాలి. సో ఈ హారాలకు కసాగు కట్టి చేయొచ్చు. ఓకేనా? సో హారాలకు కసాగు చేస్తే 2కు హారాల కసాగు ఏమవుతుంది, ఇవి 2 సేమ్ కాబట్టి 2 1s are 2, 2 1s are 2. సో అన్నిటిని ఇంటూ చేయాలి. 2 × 2 సో 2 వస్తుంది. సో ఇట్లా సమానం ఉన్నప్పుడు హారాల కసాగు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే నెంబర్ వస్తుంది. కాబట్టి హారాల కసాగు చేయాల్సిన అవసరం లేదు. మనం వేర్వేరు నెంబర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హారాల కసాగు చేసుకోవాల్సిందే. సో 2లో 2 అనేది ఎన్నిసార్లు ఎన్ని టైమ్స్ వస్తుంది. సో 2లో 2 అనేది 1 టైం వెళ్తుంది కాబట్టి సో 1 × పైన లవం ఏది ఉంది అది 1. నెక్స్ట్ ప్లస్కి ప్లస్. సో 2లో 2 అనేది మళ్ళీ అగైన్ 1 టైం పోతుంది కాబట్టి 1 ఇంటూ పైన 3 ఉంది కాబట్టి 3. సో నెక్స్ట్ 1 × 1 1 ప్లస్ 1 × 3 3 బై ఈ 2కి యాజ్ అదే రాసుకుంటాం. సో 1 + 3 4/2. సో 2 1s are 2 2s are. సో ఆన్సర్ 2/1 అంటే 1 అన్నట్టు 2 అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది 2 వచ్చింది. సో ఇట్లా మనము కనుక్కోవాలి. ఒకవేళ హారాల కసాగు కట్టడం రానప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ హారాలు అనేటివి మనం మామూలుగా మల్టిప్లై చేసుకొని ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 × 2 అని ఇట్లా రాసుకొని తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 1 2 ప్లస్ 3 × 2 6. సో 2 + 6 8/2 × 2 4. సో 4 1s are 4 2s are. సో ఇట్లా చూసుకున్నప్పుడు కూడా 2నే వచ్చింది. సో హారాల కసాగు చేయడం
అవసరం లేదు మనకి ఇప్పుడు అనుకున్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఈ హారాలను ఇంటూలో లబ్దంలో రాసుకొని. సో ఇంకొక క్వశ్చన్ చేద్దాం. 1/3 ప్లస్ 2/5 ఉంది. ఈ రెండింటికి హారాల కసాగు కట్టడం కూడా రాదు, ఎందుకంటే వీటికి ఉమ్మడి కనిష్ట సామాన్య గుణిజం అనేది కనుక్కోవాలి, అప్పుడు కట్టుతాం. సో ఇక్కడ 3/5 అనేది రాసుకుంటాం. ఓకేనా, హారాల కసాగు చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చేయొద్దు అనుకున్నప్పుడు ఇట్లా చేసుకోండి. సో 3/5 రాసుకోవాలి సీదా. రాసుకున్న తర్వాత 1/5 చేయాలి, 3/2 చేయాలి. సో 1/5 అంటే 5 ప్లస్ 3/2 అంటే 6. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 + 6 అంటే 11, 3/5 అంటే 15. సో 11/15 అనేది వచ్చింది. సో ఇట్లా కూడా మనము ఈ భిన్నాలని అడిషన్ అనేది చేయవచ్చు. హారాల కసాగు ద్వారా చేయొచ్చు, లేదా హారాల లబ్ధాన్ని ఉపయోగించుకొని కూడా చేసుకోవచ్చు. ఇక భిన్నాల యొక్క తీసివేత. ఇక్కడ 1/2 ప్లస్ 3/2 ఉంటే మామూలుగా సేమ్ హారాలు సేమ్ ఉన్నప్పుడు 1 + 3 సేమే కాబట్టి 2 అని ఇట్లా మామూలుగా డైరెక్ట్ కలిపేసుకోవచ్చు. సో 4/2 అనేది రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 3/2 - 1/2 ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు కూడా హారాలు సేమ్ ఉన్నప్పుడు మనం గా ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇవి రెండింటిని మన హారాలు సేమ్ కాబట్టి 2 రాసుకొని 3 - 1 అని రాసుకోవాలి. 3 - 1. సో 2/2 అంటే ఇక్కడ 1 అనేది ఆన్సర్ వచ్చి. సో 1/1 అంటే 1. సో ఇట్లా మనము హారాలు సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేసుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. కాకపోతే హారాలు డిఫరెంట్గా ఇచ్చినప్పుడే మనం కాస్త కష్టపడాల్సి వస్తుంది. సో ఇక్కడ హారాలు డిఫరెంట్గా ఇచ్చాడు అనుకుందాం. సో ఇలా ఇచ్చినప్పుడు సేమ్ మనం ఇంతకుముందు ఏ విధంగా చేసామో హారాల కసాగు కనుక్కొని చేయాలి. సో హారాల కసాగు ఎలా కనుక్కుంటాం, ఇక్కడ 2 ఉంది, 4 ఉంది. ఈ రెండింటికి కూడా రెండింటిని మనకు భాగించగలిగే దాంతో మనం చేయాలి. సో ఇప్పుడు 2 4 అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 1s are 2, అలాగే 2 2s are 4. సో ఇప్పుడు అయిపోయింది. సో ఇక్కడ వీటిని భాగిస్తే 2 × 1 2, 2 × 2 4. మనకు హారాల కసాగు 4 అనేది వచ్చింది. సో 4లో 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, సో 4లో 2 అనేది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 2 4 కాబట్టి సో 4లో 2 అనేది 2 టైమ్స్ వస్తుంది. సో 2 ఇంటూ ఇక్కడ పైన ఉన్నది 3 మైనస్కి మైనస్, 4లో 4 అనేది 1 టైం వస్తుంది. సో 4 1s are 4 కాబట్టి 4లో 4 అనేది 1 టైం వస్తుంది. సో ఆ 1 ఇంటూ పైన ఉన్న 1, 2 × 3 అంటే 2 3 6 మైనస్ 1 × 1 అంటే 1/4. సో 5/4 అనేది ఆన్సర్గా వచ్చింది. సో ఇలా హారాల కసాగుతోటి మనము భిన్నాల యొక్క కూడిక మరియు తీసివేతను చేయొచ్చు. లేదు హారాల కసాగు వద్దు అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం చిన్న నెంబర్లు అయితే ఇలా మల్టిప్లై చేసుకొని కూడా చేసుకోండి. పెద్ద నెంబర్లు అయితే వాల్యూస్ పెద్దగా వస్తాయి కాబట్టి మనం హారాల కసాగుకు వెళ్ళిపోవడమే ఈజీ. సో ఇక్కడ చిన్న నెంబర్సే కాబట్టి చేయొచ్చు. సో 2 × 4 అని రాసుకోవాలి, ఆ తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ రాసుకోవాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ రాసుకునేటప్పుడు ఫస్ట్ ఇది చేయాలి. సో 4 × 3 3 × 4 అనేది ఫస్ట్ రాసుకోవాలి, ఆ తర్వాత ఇది చేయాలి. ఒకవేళ రివర్స్ రాసుకుంటే ఏమైతుంది, మనకు మైనస్ దీంట్లోంచి దీన్ని తీసేయడం అవుతుంది. క్వశ్చన్ మనకు దీంట్లోంచి దీన్ని తీసేయాలి. సో 3/2లోంచి 1/4ని తీసేయాలి కాబట్టి మనం 3 × 4 ఫస్ట్ రాసుకోవాలి, ఆ తర్వాత 2 × 1 అనేది మైనస్ పెట్టుకొని 2 × 1 అనేది తర్వాత రాసుకోవాలి. సో ఇలా రాసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో 3 4 12 మైనస్ 2 1 2 2 × 4 అంటే 8. సో 12 - 2 అంటే 10. సో 10/8 అనేది ఆన్సర్. ఇంకా క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా మనము ఆప్షన్ ఈ 10/8 ఉంటే 10/8 అనేది ఆన్సర్గా పెడతాం. లేదు అంటే ఇంకా క్యాన్సిలేషన్ చేసుకొని అక్కడ ఉన్న ఆప్షన్స్ని బట్టి, సో 2 టేబుల్లో ఇవి 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి రెండింటిని కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ చేయాలి ఎప్పుడైనా కానీ. 2 4s are 2 5s are. సో 5/4 అనేది ఆన్సర్గా వస్తుంది. సో ఇట్లా మనము భిన్నాల యొక్క అడిషన్ సబ్స్ట్రాక్షన్ అనేది, హారాల కసాగు అనేది ఒక పద్ధతి, అలాగే హారాలను లబ్ధం చేస్తూ కూడా చేయడం ఒక పద్ధతి. లేదా సజాతి భిన్నాలు అయినాయి అనుకోండి, అవి 2 సమానంగా హారాలని ఉంటే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. హారం సేమ్ వేసుకొని పైన లవాలను మనము చేసుకోవచ్చు. సో ఇది మనకు భిన్నాల యొక్క కూడిక మరియు తీసివేత. ఇక భిన్నాల యొక్క గుణకారాన్ని చూసుకున్నట్టయితే ఇది చాలా సింపుల్, చాలా ఈజీ. మనం డైరెక్ట్గా గుణకారం చేసినట్టుగానే లవాలతోటి హారాలతోటి గుణకారం చేస్తే సరిపోతుంది. సో 1/2 × 3/4 అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. 1 × 3 అంటే 3/2 × 4 అంటే 8, అంతే అయిపోయింది. సో ఇది భిన్నాల యొక్క గుణకారము, డైరెక్ట్గా ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది. ఇక భిన్నాల యొక్క భాగహారం ఇచ్చింది అనుకోండి, భిన్నాల యొక్క భాగహారం. సో 1/2 / 3/4 అంటే అర్థమైంది. 1/2 డివైడెడ్ బై ఇచ్చాడు కాబట్టి గీత పెట్టుకోవాలి, 3/4. సో 3/4 అనేది వచ్చింది. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి అనుకున్నప్పుడు ఈ భిన్నాన్ని మనము పక్కన తీసుకురావాలి. పక్కన తీసుకొస్తే ఆ భిన్నం ఏమవుతుందంటే రివర్స్గా మారుతుంది. సో 1/2 ఇంటూలోకి చేస్తాం. సో ఇంటూలోకి తీసుకురొచ్చినప్పుడు ఏమవుతుందంటే 3/4 కాస్త 4/3గా మారుతుంది. ఓకేనా. సో ఇంటూలోకి తీసుకొచ్చుకోవాలి, అప్పుడు మనం చాలా సింపుల్గా చేయొచ్చు. సో 1 × 4 అంటే 4/2 × 3 అంటే 6. సో ఈ విధంగానే చేయొచ్చు, లేదా ఇక్కడ క్యాన్సిల్ కూడా చేసుకో. 2 1s are 2 2s are అట్లా కూడా క్యాన్సిల్ చేసినా చేయొచ్చు, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం కూడా ఈజీనే. సో ఇట్లా మనము భిన్నాల యొక్క
భాగహారాన్ని చేయాలంటే గుణకార రూపంలోకి తెచ్చుకోవడం బెటర్. సో గుణకార రూపంలోకి మార్చుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఈ 1/2/3/4 అనేది ఈ పక్కకు వచ్చినప్పుడు మనకు 4/3గా మారుతుంది. అప్పుడు మనము దాన్ని చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా భిన్నాల ద్వారా కూడికలను, తీసివేతలను, అలాగే గుణకారాన్ని, భాగహారాన్ని, చతుర్విధ ప్రక్రియలను చేశాం. అలాగే క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నాలను కూడా మనం చూసాం. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నం, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకోవడం కూడా చూసాం. అలాగే సజాతి భిన్నాలు అంటే ఏ విధంగా ఉంటాయి, విజాతి భిన్నాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడటం జరిగింది. సో ఇది మన క్లాస్. దీనికి సంబంధించిన ఇంకా వివిధ రకాల ప్రశ్నలు ఇంకా డెప్త్గా మనం మరొక క్లాస్లో చెప్పుకుందాం. వీటిని కూడాలంటే లేదా తీసివేతలు చేయాలంటే దశాంశ స్థానాల ద్వారా కూడా చేయొచ్చు. సో దశాంశ స్థానాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో భిన్నాల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మనకు డిఎస్సిలో, అలాగే దశాంశ స్థానాల గురించి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ దశాంశ స్థానాలు అనేది సపరేట్గా ఒక క్లాస్ చేసుకుందాం. మీకు కనుక మన క్లాస్ నచ్చినట్టయితే ఎంఎస్ క్రిష్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో యూట్యూబ్ ఈ ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు మరిన్ని మంచి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఛానల్లో తెలుగుకు సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి, అలాగే సోషల్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇకపై మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా వస్తాయి. సో డిఎస్సికి సంబంధించి సైన్స్, సోషల్, మ్యాథ్స్, తెలుగుకు సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.